అప్పుడే నువ్వు గుడ్డు వేసుకోలేదా? మరి దీంట్లో నంచుకు తినాలి కదా. ముందే తినేసావు గుడ్డు. ఎందుకు చేయి కడుక్కున్నావా? మరి ఆరోగ్యంగా ఉండాలంటే చేతులు కడుక్కుని తినాలి. నువ్వు చూడు గుడ్డు నంచుకు తింటున్నాడు, నువ్వు గుడ్డు నంచుకోకుండా తిన్నావు. మళ్ళీ ఏముండదు, రసం ఉంటదా? కాదమ్మా, ఇప్పుడు ఈ కూర కాకుండా ఇంకో కూర ఉంటదా అక్కడ? ఇదేనా ఎగ్గు ఒక కర్రీ అంతే. ఓకే. రసం వేస్తారు మీకు ఎప్పుడన్నా? కూరను గుడ్డేనా? కూర గుడ్డేనా? రసం కూడా ఉందా? నీ మీద పెట్టిన వాళ్ళు ఫేస్బుక్ లో బొద్దింకలు ఇవి ఉంటున్నాయని చెప్పి కంప్లైంట్ పెట్టారు. అందుకే సడన్ గా ఏం తెలియదు, నేను తెలియ దానికి వస్తానని చెప్పా. దీని కాళ్ళపై సడన్ గా వచ్చాను నేను. యాక్చువల్గా శుభ్రంగా ఉండాలి, రాజీ పడు మాకు. రాజీ పడు అది. నేను పిల్లల విషయంలో గబుక్కుని ఏదైనా అయింది మీకు గిట్టుబాటు అవ్వకపోతే మేము మాట్లాడి పెంచేస్తాను. ఏదైనా ఉంది అనంటే మేము ఏదైనా ఉంది అంటే గవర్నమెంట్ తో మాట్లాడతాం. పిల్లలు స్ట్రెంత్ అందరూ తినేటట్టుగా బాగుందంటే, స్ట్రెంత్ తక్కువ తిన్నా ప్రభుత్వం మన ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో చక్కగా సొన్న బియ్యం ఇస్తున్నారుగా. బాగుందిరా నువ్వు అన్నట్టే. మీ అందరికి మరి ఇది పెడుతున్నారు. పర్లేదండి సరే. అంటే ఇప్పుడు ఆడెవరు కంప్లైంట్ వచ్చినప్పుడు నేను కూర్చొని తిన్నాను అనుకోండి, ఇంకోటి విమర్శ చేయడు కదా. అది బుద్ధింకులు ఉన్నది ఎమ్మెల్యేలు ఎలా తిన్నారు అనేది అడుగుతాడు కదా. నాకు నిన్న ఫేస్బుక్ పెట్టాను, నేను వాళ్ళు వచ్చా అంటే మీకు చెప్పొస్తే బాగోదని చెప్పకుండా వచ్చా. నేను చెప్తాను అనుకోండి, చెప్పారు అందుకనే బాగుందని అనుకోండి. థ్యాంక్ యూ. దుంపలో ఇంకొంచెం ఉడకనే అంటే మనకు అరుగుద్దిలే, పిల్లలకి అరగాలంటే కొంచెం మెత్తగా ఉంటే కలిపేసుకుంటారు.